2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పి కన్నతల్లి లాంటి అసెంబ్లీలో బూతు పురాణాలు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా శ్రీధర్ బాబు గారు ఏకంగా 70,000 80,000 ఇచ్చారని చెప్పారు. ఎవరికి ఇచ్చారయ్యా మీరు? మాకేమైనా ఇచ్చారా? మీ కొండా సురేఖ బంధువులకో మీ బంధువులకో వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ మాకు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఊళ్ళల్లో కాళ్ళ బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు దాకా. వీళ్ళందరూ శ్రీధర్ బాబు చెప్పిన మాటలకు ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎవరికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఒకటే లడ్డు వేలం పడబడినట్టు 70,000 80,000 అని చోకుతున్నారు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 80,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. ఎవరికి ఇచ్చిరా బాబు మీరంత ఉద్యోగాలు? మాకైతే రాలేదని ఈ నిరుద్యోగులే మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళకి సమాధానాలు చెప్పండి. ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో పెయిడ్ ఆర్టిస్టులని డ్రామాలని మాట్లాడుతున్నారు. మీరు పెద్ద డ్రామా ఆర్టిస్టులు, మీరు పెద్ద పెయిడ్ ఆర్టిస్టులు ఇక మా గురించి మాట్లాడుతున్నారా? మాకు గనుక ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ మిమ్మల్ని మీ ప్రభుత్వానికి మా నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుందో త్వరలో అన్ని ఎలక్షన్స్లో చూపెడతాం. నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు కదా. త్వరలో లేదు పాడలేదు అంతా త్వరలో ఎప్పుడు చేస్తారు? 5 సంవత్సరాల తర్వాత ఇస్తారా? 5 సంవత్సరాలు తీసుకుంటారా? త్వరలో అంటే వాళ్ళకంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి అన్న, వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులు ఖాళీ కడుపులతో ఖాళీ జేబులతో అశోక్ నగర్లో ఆకలితో అలమటిస్తున్నారు. మరి మా బాధను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి కదా. మేమెందుకు బాధపడాలనుకున్నా?